తో ఒత్తిడితో లాకప్ డెత్ చేయాల్సి వచ్చింది అనేది ఒక్కటే అది తేలాలి. ఇక్కడ రెండు విషయాలండి, రెండు రూట్లు నేను చూసిన గతంలోని కేసుల రూట్లో చూస్తే, ఒకటి బాగా కొట్టాడికి లమ్డి కొడుక్కి ఇంకోసారి వేషాలు వేస్తే భయపడాలి అని పై అధికారి చెప్తే ఆ ఉత్సాహం కొద్దీ వాడిని ఎక్కువ కొడితే వీళ్ళు గంజాయిలు డ్రగ్స్ అలవాటు పడ్డోళ్ళు ఆరోగ్యపరంగా ఇదిగా ఉంటుంది కాబట్టి చచ్చిపోయాడు. అదే గాయపడినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయాడని చెప్పి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మామూలుగా పోలీసు సెల్లో కొట్టారనుకోండి, వీళ్ళకి చెమటలు కారుతా ఉంటాయి, ఏసీల్లో ఉంటారు కదా, ఎక్కువ కొట్టలేరు, ఏసీ రూమ్ లో పెట్టి కొట్టారట. కాబట్టి పోలీసులకు కూడా ఓపికంది. ఇంకోటి కొడుతున్నప్పుడు వీళ్ళల్లో ఒక రకమైన కొట్టి చూసి ఒక శాడిస్టిక్ ప్లెజర్ వస్తాడు, అవతలోడు అరుస్తుంటే ఏడుస్తుంటే సంతోషం వచ్చేస్తుంది, ఇంకా కొడతా ఉంటారు. అలా వాడి బాధ అదొక దాన్ని ఏమంటారంటే హీరోయిక్ వర్షిప్. మనల్ని కొడితే ఏంటి అనేది ఎవడు ఆలోచించడు, మనం కరెక్ట్ కదా, దైవాన్ని సంబూతులం కదా, వాడు క్రిమినల్ కదా అనే రూట్ లోనే ఆలోచిస్తారు. ఇందులో ఆ రూట్ లో ఒకటి జరిగి ఉండాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఏదన్నా సంథింగ్ పేపర్ డేటాను, ఎందుకంటే అన్ని రోజులు కొట్టకూడదు అతను. కాబట్టి ఏదో మ్యాటర్ ఇతని దగ్గర రహస్యం ఉంది, అది బయటికి తెలియడం కోసం లేదా అది బయటికి తెప్పించడం కోసం కొడితే అతను చెప్పకపోవడం వల్ల ఆగి ఉగ్గబట్టుకుని ఉండడం వల్ల చచ్చిపోయాడు.